ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పదవికి అంబిక అత్తయ్య కరెక్ట్. రే, ఇదంతా నువ్వు లక్ష్మి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చేస్తున్నావు కదా. అమ్మా, విహారీ, అమ్మా ఆ పేరు నా ముందు ఎత్తకు. తన గురించి నువ్వు తలుచుకోవద్దు. నా ప్రేమను వదిలేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి నన్ను దారుణంగా మోసం చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. తన జ్ఞాపకాల్ని ఆలోచనల్ని తనని మర్చిపోవడం కోసమే ఇదిగో ఇది తాగుతూ బతుకుతున్నానమ్మా. నాన్నా, విహారీ, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? లక్ష్మి అంటే నీకు ప్రాణం కదరా. మరా ప్రాణాన్ని తను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? తన పాటికి తన దారి చూసుకొని తను వెళ్ళిపోయింది. నా గురించి, నా ప్రేమ గురించి, మా బంధం గురించి తను ఆలోచించినప్పుడు కనకం జ్ఞాపకాలతో, కనకం గుర్తులతో నేనెందుకు కాలిపోవాలి? అందుకే చాలా కష్టమైన పని అయినా నేను కనకాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. తన జ్ఞాపకాల్ని నా గుండెలో నుంచి శాశ్వతంగా తుడిచేయడానికి ట్రై చేస్తున్నానమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నేను బిజినెస్ చూసుకోలేక నేను వదిలేశానమ్మా. ఇంతకు మించి నేను నీకు సంజాషి ఇచ్చుకోలేనమ్మా. విహారీ, విహారీ, లక్ష్మి ఎక్కడున్నావు అమ్మా? నా కొడుకుని ఇలా వదిలేసి అసలు నువ్వేం చేస్తున్నావు అమ్మా? అయ్యో, భోజనం తినం. హలో హలో భుజంగం, ఎవరు నువ్వు? ఇప్పుడు నా వివరాలు ముఖ్యం కాదు. నువ్వు జైల్లో నుంచి తప్పించుకోవటం ముఖ్యం. నేను నీ క్రైమ్ పార్ట్నర్ అనుకో. నా అవసరం నీకెంతుందో నీ అవసరం నాకు అంతే ఉంది. నాకు ఎవరి అవసరం లేదు. నా పని నేను చేసుకోగలను. నీ పని నువ్వు జైలు నుంచి ఎలా చేస్తావు? నువ్వు ఆ లక్ష్మిని చంపాలంటే జైలు నుంచి బయటికి రావాలి. ఏయ్ ఏయ్, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసో? చెప్పాను కదా, ఇప్పటి నుంచి నేను నీ క్రైమ్ పార్ట్నర్నని. నాకన్నీ తెలుస్తాయి. నీ ముందు ఉన్న ప్లేట్లో అన్నం ఉంది. అన్నంతో పాటు దానిలో ఒక టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ వేసుకుంటే నీకు బీపీ డౌన్ అయి చెమటలు పట్టేస్తాయి. అప్పుడు నువ్వు నీ హెల్త్ బాగోలేదని ఏం చెప్పినా పోలీసులు నమ్మేస్తారు. ఆ తర్వాత ఇది మన ప్లాన్. అవును, నాకు హెల్ప్ చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? మన శత్రువులు ఒకటైనప్పుడు నువ్వు చేసే ఏ పనైనా నాకు సగం లాభమే. ఆ లక్ష్మి నాకు శత్రువు. నువ్వు బయటికొచ్చి దాన్ని చంపేస్తే నాకు చాలా హ్యాపీ. సరే, నువ్వు నేను బయటికి రావడానికి హెల్ప్ చేస్తున్నావు కదా. నేను ఆ లక్ష్మిని చంపి నీకు హెల్ప్ చేస్తాను. సరే,
అమ్మా, కడుపు నొప్పి సార్, కడుపులో నొప్పి అమ్మా, భరించలేకపోతున్నాను సార్. త్వరగా రండి సార్. అమ్మా, అమ్మా, కానిస్టేబుల్స్ వెళ్ళి చూడండి అయ్యా. ఓకే సార్. నొప్పి. ఏమైంది? ఏమైంది? ఏం జరిగింది? కడుపు నొప్పి సార్, కడుపులో నొప్పి. సరే సార్ బీపీ డౌన్ అయినట్టుంది సరే సార్. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అలాగే సార్. లక్ష్మి, నిన్ను చంపడానికి నేను ఏమైనా చేస్తాను. కనులు కనులు కలిసున్నాయి, మనసు మనసు వేరయ్యాయి, అడుగు అడుగు అడ్డయ్యాయి, దారులు రెండై విడిపోయాయి. నువ్వు నేనంటూ వేరేనేమంటూ భ్రమలో బ్రతికిందే అయ్యో నా మనసు. నువ్వే లేవంటూ నిజమే తెలిసాక ప్రాణం పోయిందే నన్నే వదిలేసి. కనకం, నీకు సంబంధించిన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు మర్చిపోవడానికే ప్రతి క్షణం నేను మత్తులో తూలుతున్నాను, మందును అలవాటు చేసుకున్నాను. మందు కూడా అయిపోయింది.